బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరిన రామచంద్రరావుకు సవాల్ విసిరారు. 2.5 ఏళ్లలో తాము చేసిన అభివృద్ధికి బీజేపీ 12 ఏళ్లలో చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. నల్లధనం సంగతి, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల గురించి రామచంద్రరావు మాట్లాడాలని తెలిపారు. మహేష్ కుమార్ గౌడ్ 2014 ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీలపై రామచంద్రరావు దృష్టి పెడితే బాగుంటుందని, ఆ తర్వాత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ గురించి ఆలోచించాలని కౌంటర్ ఇచ్చారు. మిత్రులు రామచంద్రరావు గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మేమొచ్చి తెలంగాణలో అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలే అయ్యింది. మీరు కేంద్రంలో అధికారంలోకి వచ్చి మోడీ గారు ప్రధానమంత్రి అయి 12.5 సంవత్సరాలు అయింది. ఈ 2.5 సంవత్సరాల తర్వాత మాట్లాడుకుందాం. కానీ 12 సంవత్సరాల ముందు ఆనాడు 2014 ఎన్నికలకు వచ్చే ముందు మీరు ఇచ్చిన వాగ్దానాలు 2 కోట్ల ఉద్యోగాలు, బ్యాంకు ఖాతాల్లో 15 లక్షల జమ, పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు, పేదవాడి జీవితాలు బాగు చేస్తాం, ఎన్నెన్నో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. అవేవి ఇప్పటివరకు నెరవేరలే. అందుకే రామచంద్రరావు గారు ప్రధానమంత్రి సమయం ఇప్పిస్తే మొదటగా తెలంగాణ నుంచి వచ్చి వీటి గురించి అడుగుదాం.